కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను కాపాడుకుంటామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా నెరవేర్చలేదని అన్నారు. ఇచ్చిన మాట తప్పడంతోనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని యాదవ్ రెడ్డి డిమాండ్ చేశారు. యావత్ తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే అలవిగానే హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు 2.5 సంవత్సరాలు పూర్తి అయినా కూడా సమాజంలోని ఏ రంగంలోనైనా ప్రజలకు కూడా న్యాయం చేయడం లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య ఈ ఆర్టీసీ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది ప్రభుత్వంలో విలీనం చేసి వారికి గవర్నమెంట్ పరంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి చేసిన సందర్భంలో అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న ఇదే రేవంత్ రెడ్డి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్లకు అప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వాళ్ళు అడిగే డిమాండ్స్ న్యాయమైనవి, చట్టబద్ధమైనవి. కాబట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఇప్పటికైనా మన ఆర్టీసీ కార్మిక సోదరులందరినీ కూడా ట్యాక్స్కు పిలిచి సమస్య పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. దీనికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా సంపూర్ణ మద్దతు కూడా తెలపడం జరిగింది. మేము కూడా క్షేత్రస్థాయిలో వారికి కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. వారు ఏ కార్యాచరణ రేపు మున్ముందు చేపట్టినా కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.